అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, వెల్నెస్ హాస్పిటల్స్, హైదరాబాద్. మన అందరికీ తెలిసిందే, మన హైదరాబాద్ బిర్యానీ క్యాపిటల్ మన దేశానికి. సో ఈ మధ్య చాలా మంది యంగ్ హార్ట్ అటాక్స్, చాలామంది యంగ్ పర్సన్స్లో వస్తున్నాయి. హార్ట్ అటాక్ అయిన వాళ్ళలో, స్టెంట్స్ వేసిన వాళ్ళలో చాలామందికి తరచుగా వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే మా ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నాయి, నేను బిర్యానీ తినచ్చా, చికెన్ బిర్యానీ తినచ్చా, మటన్ బిర్యానీ తినచ్చా, ఆయిలీ ఫుడ్స్, బజ్జీలు అలాంటివి ఏమైనా తినచ్చా అని. మీరు అన్ని ట్యూబ్స్, అన్ని వీడియోస్ అందరూ చూస్తుంటే అందరూ తరచుగా నో ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అంటూ ఉంటారు. కరెక్టే, కానీ నేను నా ప్రకారం తినచ్చు. అంటే ఇది వినంగానే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఇలా చెప్తున్నానని. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిర్యానీ మన ప్లేట్లో ఇంత పెద్ద బిర్యానీ తింటే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది. బిర్యానీ ప్రతిరోజు తింటే గుండెకి మంచిది కాదు. బిర్యానీ వారానికి 5 రోజులు తిన్నా మంచిది కాదు. క్వాంటిటీ, మోడరేషన్ కీ చాలా ఇంపార్టెంట్. ఇంత బిర్యానీ చిన్న పోర్షన్ ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా మీరు తినచ్చు. ఆయిలీ ఫుడ్ ఎప్పుడైనా బజ్జీ, సమోసా కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారో, నెలకు 2 సార్లు, ఎప్పుడైనా ఒకసారి ఒక స్మాల్, మళ్ళీ బజ్జీలు 3 పూట్ల 3 బజ్జీలు తింటే అది గుండెకి మంచిది కాదు. సో హార్ట్ సేస్ నో. సో ఒక బజ్జీ ఎప్పుడైనా, ఒక సమోసా ఎప్పుడైనా తినచ్చు, దాంట్లో నష్టమేం లేదు. సో దీంట్లో చెప్పొచ్చేది అంటే, దీంట్లో కీ ఏంటంటే మోడరేషన్, క్వాంటిటీ, బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటు మనం బాడీని అడిక్వేట్ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఒక్కసారి టేస్ట్ చేయడంలో తప్పేం లేదు. సో సిమిలర్గా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నేను ఏ రకమైన మీట్ తినాలి, చికెన్ తినాలా, మటన్ తినాలా, ఏది మంచిది? దీనికి నేను సింపుల్గా, లాజికల్గా, అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్గా నా ఫండా ఏంటంటే, ఏ జంతువైనా 2 కాళ్ళు ఉండేదాన్ని తినచ్చు. అంటే ఎగ్, ఫిష్, వాటి కాళ్ళు లేవు, వెరీ గుడ్ ఫర్ హార్ట్. సిమిలర్లీ చికెన్ కూడా 2 కాళ్ళు తినవచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. మటన్, పోర్క్, బీఫ్ 4 legs, రెడ్ మీట్ నో, ఇట్స్ టోటలీ నో. సిమిలర్లీ ప్రాన్స్కి కూడా 12 legs ఉంటాయి, అది కూడా నో. ఏ జంతువుకైనా 4 legs ఉండేవి, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. ఎనీ ఫిష్ అడిక్వేట్గా తినడం చాలా మంచిది గుండెకి కూడా. ఇలానే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ మీట్ తినడం అనే దానికన్నా దాని ప్రిపరేషన్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఐటమ్ అయినా కానీ, ఏ మీట్ అయినా కానీ, ఆయిల్లో కనుక డీప్ ఫ్రై అయినా కానీ, బాగా ఆయిల్లో ఫ్రై చేసినా కానీ అది గుండెకి మంచిది కాదు. సో ఎనీథింగ్ బాయిల్డ్, ఫిష్ కూడా బాయిల్డ్, ఆ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది.